ఉప్పల్ సర్కిల్ 2లో జోరుగా అక్రమ నిర్మాణాలపై ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ రాజుకు ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ జీహెచ్ఎంసీ వారు పేదవారికి ఒక న్యాయం, ఉన్నవారికి మరొక న్యాయంగా వ్యవహరిస్తున్నారు. పేదవారు 2 రూములు కడితే కూల్చుతారు, ఉన్నవారు ఎన్ని అంతస్తులు నిర్మించినా వారిని ఏమనరు. ఉప్పల్ టౌన్ ప్లానింగ్ అధికారులు హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ ప్రకారం తూతు మంత్రంగా ఇల్లీగల్ బిల్డింగ్ ను సీజ్ చేశారు. మరుసటి రోజు బిల్డింగ్ యథావిధిగా ఓపెన్ అవుతుంది. స్పష్టంగా హైకోర్టు ఆర్డర్ను ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు ధిక్కరిస్తూ కొందరి కనుచూపుల్లో పనిచేస్తున్నారు. ఉప్పల్ జీహెచ్ఎంసీకి వచ్చే కోట్లాది రూపాయల ఆదాయం ఇల్లీగల్ ఎవరికి పోతుందో డిప్యూటీ కమిషనర్ కు నిలదీశాం. ప్రభుత్వానికి కోట్లాది రూపాయలు గండి కొట్టే విధంగా ఉప్పల్లో భారీ అక్రమ నిర్మాణాలు సాగుతున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టాలని హైకోర్టు ఆర్డర్ ప్రకారం అధికారులు నడుచుకుంటూ ప్రభుత్వానికి ఆదాయం చేకూరే విధంగా ఉప్పల్ జీహెచ్ఎంసీ అధికారులు నడుచుకోవాలన్నారు. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ఆందోళన చేస్తూ కోర్టులో కంటెంప్ట్ వేస్తాం. పెళ్ళి అన్నదమ్ములా కలిసి ఎప్పుడు రావాల్సి వస్తుంది అంటే కొంచెం అంటే మీ అడ్మినిస్ట్రేషన్లో కూడా ఏమైనా గాడి తప్పడము లేకపోతే రూల్స్కి ఎగనెస్ట్ పోతున్నప్పుడు రూల్స్ పట్టించుకున్నప్పుడు. ఈరోజు ఉప్పల్ సర్కిల్ డీసీని కలవడం జరిగింది. జిహెచ్ఎంసీ ఆఫీసర్లు, టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఇక్కడ పేదవాళ్లకు ఒక న్యాయము, పెద్దవాళ్లకు ఒక న్యాయం లాగా ప్రవర్తిస్తున్నారు. పేదవాడు 2 రూములు కడితేనేమో కూలగొడుతున్నారు. పెద్దవాళ్ళు ఎన్ని అంతస్తులు కట్టినా పట్టించుకోవట్లేరు. అదే కాకుండా కోర్టు ఆర్డర్లున్నా పట్టించుకోవట్లేరు, కోర్టు డైరెక్షన్స్ ఇచ్చినా పట్టించుకోవట్లేరు. మరి మున్సిపల్ వాళ్ళు కొందరి కనుచూపులలో పనిచేస్తుండ్రు. ఇక్కడ ఎవరే కానీ ఆఫీసర్ అంటే లీగల్గా పోతే బాగుంటుందని చెప్పి నేను రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. మరి మున్సిపల్ అథారిటీస్కి, టౌన్ ప్లానింగ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏదే కానీ లీగాలిటీ అనేది లీగాలిటీ ఉంటుంది కాబట్టి ఏవైతే కోర్టు ఆర్డర్స్ ఉన్నాయో సీజింగ్ ఆర్డర్స్ అని చెప్పి వాటిని సీజ్ చేశారు. ఒకరోజు సీజ్ చేశారు మున్సిపల్ వాళ్ళు, జిహెచ్ఎంసీ వాళ్ళు. మళ్ళీ ఇంకొక రోజు మీరే తెలుసుకోండి బాబు అన్నారు. హైకోర్టు ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా హైకోర్టును పట్టించుకోకుండా, హైకోర్టు ఆర్డర్ని పట్టించుకోకుండా మళ్ళీ సీజింగ్ చేసినాయన్ని ఓపెన్ చేయడం జరిగింది. వాటన్నిటి మీద కూడా మరి తగిన యాక్షన్ సీరియస్గా తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరిగింది. అలా చేయకపోతే మళ్ళీ ఫర్దర్గా పెద్ద ఎత్తున మరి ఆలోచించుకొని ప్రోగ్రాం చేసుకోవాల్సి వస్తుంది. మీరు పేదవాళ్ళని వదిలేయాలి, పేదవాళ్ళు కట్టుకుంటూ వదిలేయాలి. పెద్ద బాబులో కట్టుకోవడం కన్స్ట్రక్షన్ అయితే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో రెవెన్యూ కూడా మరి రాకుండా పోతుంది గవర్నమెంట్కి. ఈ రోజున ఆ రెవెన్యూ అంతా కూడా కోట్లాది రూపాయలు, జిహెచ్ఎంసీకి వచ్చే కోట్లాది రూపాయలు ఎవరి జోబిలోకి కూడా పోతుంది అనేది కూడా అడగడం జరిగింది. ఇప్పటి నుంచి వెళ్ళి వాళ్ళు లీగల్గా ఏదైతే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది చేయకపోతే తప్పకుండా దాని మీద కంటెంప్ట్ వేసి సీరియస్గా యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ.